హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయ నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే కొలతల్ని యాస్టీస్గా ఫాలో అయిపోతూ చేశారనుకోండి, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా 75 గ్రాముల చింతపండుని తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడగటం వల్ల చింతపండుపై ఉండే దుమ్ము అనేది పోతుంది. ఇలా కడిగిన చింతపండులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోండి. మీకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళైనా నానబెట్టుకోవచ్చండి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు 4-5 మీడియం సైజు నాటు ములక్కాయలను తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చడికి ఎప్పుడుకైనా ముదురుగా ఉండే ములక్కాయలనే తీసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ములక్కాయలని పై నుండే పీచు పోకుండా కట్ చేసుకోండి. అప్పుడే మనకి పచ్చడి ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ములక్కాయలకి కొంచెం నలుపుదల ఉంది కాబట్టి పైన పీచు తీసేసానండి. మీరైతే పీచు తీయకుండానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి చింతపండు గుజ్జు తీసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి మనం తీసుకున్న చింతపండు పోసి ఒక 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి చింతపండులోని వాటర్ అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. అంటే మనం చింతపండు పులిహోరకి ఎలా అయితే చింతపండు గుజ్జుని ఉడికిస్తామో అలానే ఉడికించుకోండి. ఇప్పుడు ములక్కాయల్ని ఫ్రై చేయడానికి ఒక బాండీలోకి ఒక 100 గ్రాముల ఆయిల్ పోసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ములక్కాయలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ములక్కాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని ఉండదండి. లోపల పచ్చిదనం పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన చింతపండు గుజ్జు ఈ విధంగా కొంచెం థిక్గా ఉండేలా ఉడికించుకుని చల్లార్చుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. మెంతులు చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. అప్పుడే మనకి పచ్చడి చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ములక్కాయలు మనకి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ములక్కాయలని మనకి పచ్చడి అనేది త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న ములక్కాయల్ని పక్కన పెట్టేసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మెంతులు వేసుకుని అలాగే 4-5 వెల్లుల్లి వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జును పోసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇక్కడ నేను ములక్కాయలు తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువగానే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మెంతుల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు పచ్చడిని కనుక ఎక్కువ క్వాంటిటీలో పట్టాలనుకుంటే కనుక అంటే కేజీల్లో కానీ లేదా సోలల్లో కానీ నేను చూపించేదాన్ని సోలా అని అంటారండి. 2 సోళ్ళ ములక్కాయ ముక్కలకి అంటే 1 కేజీ ములక్కాయ ముక్కలకి 1 గ్లాసున్నర ఉప్పు, 1 గ్లాసున్నర కారము, 175 గ్రాముల చింతపండుని తీసుకోండి. దీన్ని గిద్ద గ్లాస్ అంటారండి. ఈ గ్లాస్తోనే ఉప్పు కారాన్ని తీసుకోండి. ఈ కొలతలు కేజీ ములక్కాయలకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మనం ములక్కాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిని, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని పోపుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక 2 రోజులు ఊరనివ్వండి. 2 రోజుల తర్వాత పచ్చడిలోని ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ములక్కాయ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా పచ్చడిని పట్టేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.